జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగవలసిన యువతను సర్వనాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి అని పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ శ్రీ ఆదర్శ ఉమెన్స్ కాలేజ్ కరెస్పాండెంట్ వసంత ప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద జాతీయ విద్యార్థులు యువతతో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్ఆర్ బిహెచ్ఆర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సుభాషిణి, రూరల్ ఎస్ఐ జాన్ బాషా, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ, కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్, న్యాయవాదులు భాస్కరాచార్యులు, భాస్కర్, సత్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. The impacts of the drugs which we use. So we have to say, all of you, in a very loud noise, we have to say no to the drugs. Understand? Because the drugs is a great mania to the society. It spoils your health, it spoils the family, it spoils the society. అంటే ఒకటి ఇది రాకుండా చూసుకోవడం, ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవ్వకుండా చూసుకోవడం, దానికి సమాజానికి ఇదన్నీ తెలియపరచడం మీ వంతు. సో ఫస్ట్ ఈజ్ ప్రివెన్షన్, నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్, తర్వాత ఉన్నది లా షుడ్ సేవ్ ద పీపుల్. అంటే ఎవరైతే మత్తు పదార్థాలు ఉపయోగిస్తున్నారో వాళ్ళని పట్టుకుని కఠినమైన శిక్ష విధించేది పోలీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్. దీనికోసం మన అందరికి కూడా అహర్నిశాలు కష్టపడాలి. చేస్తారా చేయరా? సో మన సమాజంలో మన వంతు కృషి మనం చేయాలి. మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి డ్రగ్స్ ఎంత పెద్ద డేంజర్ అన్న విషయం మీరు వాళ్ళకి అందరికీ చెప్పి దాన్ని బానిసలు అవ్వకుండా మనం చూసుకోవాలి. ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి ఈ డ్రగ్, ఈ మత్తు కలిగించేటువంటి పదార్థాలనే, ఈ మత్తునిచ్చేటువంటి పదార్థాల జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది మనం అందరం కూడా గుర్తు చేసుకోవడానికి ఇవాళ ఇక్కడ అందరూ కూడా మనం గ్యాదర్ కావడం జరిగింది. మా ముందున్నటువంటి ఎవరైతే యువకులు, విద్యార్థులు, యంగ్ అండ్ ఎనర్జెటిక్, మన భారతదేశానికి సంపద, మన భారతదేశానికి ఒక యువశక్తి అన్నమాట మీరందరూ కూడా. ఈ శక్తి మన భారతదేశం అభివృద్ధి చెందటానికి, మన సమాజము అభివృద్ధి చెందటానికి మీరు ఉపయోగపడాలి. అలాంటి యువత, మీ తల్లిదండ్రులు మీరు పుట్టిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతారు. తల్లి, తండ్రి, గురువు, దైవం, తర్వాత మన సమాజం. నాకు కూతురు పుట్టింది, కొడుకు పుట్టాడు, వీళ్ళు నాకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ కూడా చదివించటం, అంటే కాలేజీలకి అలాగే మనకి స్కూల్స్కి పంపించటం. తెలిసి తెలియనటువంటి వయసులో మనకి ఎక్కువగా ఈ ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ వచ్చేటప్పటికి ఈ మారక ద్రవ్యాలు, మత్తుని కలిగించేటువంటి మహర్మాణి ఏదైతే ఉన్నదో, గాంజా, కొకేన్, అలాగే ఓపియం, ఇలాగ కొన్ని రకరకాలైనటువంటి డ్రగ్స్ మనకి తెలియకోకుండానే మనం మనం చదివేటువంటి కాలేజీల్లో అయితేనే ఉండే, మనం ఎంచుకున్నటువంటి స్నేహితుల ద్వారా అయితేనే ఉండొచ్చు, లేదా మనం తిరుగుతున్నటువంటి సొసైటీలో అవుతే ఉండొచ్చు. మన జోలికి వచ్చిందంటే కనుక